అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు భారత మార్కెట్లను కుదిపేస్తాయా? భారత ప్రభుత్వాన్ని కలవరపాటుకు గురిచేస్తున్నాయా? గతంలో 25% మేర సుంకాన్ని విధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. నిన్నటి రోజున మరొక 25% మేర జరిమానా సుంకం పేరుతోటి విధిస్తామనే హెచ్చరికను చేశారు. ఈ నెల 27 నుంచి అది అమల్లోకి వస్తుందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ప్రస్తుతం ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు భారతదేశ మార్కెట్లకు సంబంధించి వివిధ రంగాలను చాలా తీవ్రంగా ప్రభావితం చేయబోతున్నాయి. ముఖ్యంగా చూసినట్లయితే టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీతో పాటు ఆక్వా రంగాలను కూడా చాలా తీవ్రంగా ప్రభావితం చేయబోతుంది. ఈ మూడు రంగాలకి సంబంధించి ట్రంప్ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందనే అంశాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది $36 బిలియన్ మార్కెట్. దీనికి సంబంధించి $10 బిలియన్ మార్కెట్ అనేది కేవలం ఆ వాణిజ్యం అమెరికాతోటే లింక్ అయి ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇక ఆక్వా రంగం ఎంత ముఖ్యమైనది భారతదేశంలో అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. 60,000 కోట్ల రూపాయల వాణిజ్యం దీని ద్వారా జరుగుతుంది. అయితే ఇందులో సుమారు $4.8 బిలియన్ అంటే సగానికి పైగా అమెరికాకి మాత్రమే ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఇక ఫార్మా ఇండస్ట్రీని మనం గమనించినట్లయితే 8.7 to 9.7 బిలియన్ మార్కెట్ భారతదేశం వాణిజ్యం జరుగుతోంది. దీంట్లో అత్యధికంగా అమెరికాతో లింక్ అయి ఉన్నటువంటి సిచ్యువేషన్. సన్ ఫార్మాని మనం గమనించినట్లయితే దాని మార్కెట్ అనేది 32% అమెరికాతో లింక్ అయి ఉంది. డాక్టర్ రెడ్డిస్కి లార్జెస్ట్ మార్కెట్ అనేది నార్త్ అమెరికా. ఇక సిప్లా అండ్ జైడస్ వంటి సంస్థలు కూడా 46% మేర రెవెన్యూస్ అనేవి అమెరికా మీద ఆధారపడి ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇలాంటి సందర్భంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు భారతదేశ మార్కెట్లను ఏ రకంగా ప్రభావితం చేయబోతున్నాయి వంటి అంశాలపై మాట్లాడేందుకు ధనం మూలం ఇన్వెస్ట్మెంట్స్ ఫైనాన్షియల్ అడ్వైజర్ కర్రీ జోగి మనతో ఉన్నారా? ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి జోగారావు గారు. నమస్తే అండి. మనం చూస్తున్నాం డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చాలా కలవరపాటును కలిగిస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశ వాణిజ్యం భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది, ఈ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి చాలా తీవ్రమైన ట్యాక్సేషన్ ఆయన విధిస్తున్నారు. ఇలాంటి అంశాలను ఏ విధంగా చూడొచ్చు? ఎస్ అనిల్, మనం మామూలుగా చూసినట్లయితే యుఎస్ఏలో ఉండే కండిషన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే స్టాగ్ఫ్లేషనరీ షాక్ అంటాం. అంటే బోత్ ఇన్ఫ్లేషన్ అండ్ రెసిషన్ రెండూ కలిపి అమెరికాలో ఉన్నాయి. ఈ సిచ్యువేషన్ని మామూలుగా మన తెలుగు సామెతలో చెప్పుకుంటే గతిలేనుడి పెళ్ళికి మెతలేనుడి మేళం అంటాం. రైట్. అంటే అమెరికా అనేది వెరీ క్రిటికల్ కండిషన్లో ఉంది. ఇలాంటి టైంలో అమెరికన్స్ ట్రంప్ని ఎన్నుకున్నారు. ఇప్పుడు ట్రంప్ ఏం చేయాలంటే అమెరికా సిచ్యువేషన్ని బెటర్ చేయాలి. బట్ అతను ఏం చేస్తున్నాడు, అమెరికా సిచ్యువేషన్తో పాటు టోటల్ ప్రపంచ ఎకానమీని కూడా డిస్ట్రాయ్ చేస్తున్నాడు. సో ఇలాంటి పరిస్థితులు అతను తీసుకున్న నిర్ణయాల వల్ల బోత్ అమెరికన్స్, ఇండియన్స్ అండ్ ఆల్ ఓవర్ ప్రపంచంలో ఉన్న అందరూ కూడా, అన్ని దేశాలు, ప్రభుత్వాలు కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో అమెరికా ఏం చేయొచ్చు? అమెరికాలో ఉన్న ప్రజెంట్ కండిషన్లో బోత్ ఎలాన్ మస్క్ అమెరికా ప్రభుత్వాన్ని, ట్రంప్ ఆ నాయకత్వాన్ని సపోర్ట్ చేశాడు. ఇప్పుడు అతను కూడా ట్రంప్కి, ప్రభుత్వానికి దూరం అయ్యాడు. అమెరికన్లలో కూడా ఇప్పటికే చాలా వ్యతిరేకత మొదలైంది. కేవలం ఏంటంటే ట్రంప్ తీసుకుంటున్న ఇలాంటి ట్రంప్ నిర్ణయాలు. అది ఇప్పుడు దీనివల్ల ఏం జరుగుతుంది, ఎందుకు ఇండియా కానీ మోడీ కానీ రెస్పాండ్ అవ్వట్లేదు అనే విషయాన్ని చూసుకున్నట్లయితే, భారత్ అనేది మొదటి నుంచి కూడా శత్రు దుర్భేద దేశం. అంటే మనకి ప్రత్యేకించి శత్రువులు ఎవరు లేరు, ఎవరితోనే మనం ఎటువంటి శత్రుత్వాన్ని కోరుకోవట్లేదు. ఎందుకంటే మన దగ్గర చాలా రీసోర్సెస్ ఉన్నాయి, మన దగ్గర పెద్ద మార్కెట్ ఉంది. సో మనం ఏం చేస్తున్నామంటే మన వ్యాపారాన్ని విస్తృతం చేసుకోవాలనే ఉద్దేశంతో మనం మోడీ కానీ ప్రభుత్వం, మన భారత ప్రభుత్వం కానీ చాలా సానుకూలంగానే వ్యవహరిస్తున్నప్పటికీ గత 1 month బ్యాక్ కూడా ప్రపంచంలో అన్ని దేశాలపై కూడా సుంకాలు విధించారు. అప్పుడు కూడా ఏ దేశాలపైన అతను వ్యక్తిగతంగా గ్రడ్జ్ పెట్టుకున్నాడో ఆయా దేశాలపైన చాలా అధికంగా సుంకాలు విధించి ప్రతీకారం తీర్చుకున్నాడు. అందులోనూ మొదటి బలైన దేశం చైనా పైన కూడా అతను ఆల్మోస్ట్ 150% సుంకాలు విధించడం, దాన్ని చైనా కూడా ధీటుగా ఎదుర్కొంది. ఆ తర్వాత చైనా విషయంలో ట్రంప్ తగ్గాడు. మళ్ళీ ఇప్పుడు ఏం జరిగిందంటే భారత్ విషయంలో ట్రంప్ తన మిత్రత్వాన్ని పక్కన పెట్టి శత్రువుగా మారబోతున్నాడు. దీనికి ఈరోజు అతను ఎంచుకున్న కారణం ఏంటంటే భారత్ అనేది రష్యాకి మిత్రదేశం. భారత్ రష్యా నుంచి క్రూడ్ని చాలా అధికంగా ఇంపోర్ట్ చేసుకుంటుంది, అది కూడా చౌకగా దిగుమతి చేసుకుంటుంది. దీన్ని ట్రంప్ అనే వ్యక్తి సహించట్లేదు.
అందువల్ల ట్రంప్ ఈరోజు భారతదేశం పైన ఇలాంటి సుంకాలను బాధలు కొనసాగిస్తున్నాడు. అయితే ఈ బాధలు ఎలా వచ్చిందంటే, ఇదివరకు ట్రంప్ గతంలోనే అనౌన్స్ చేశాడు ఆగస్టు 6 నుంచి ఆగస్టు 8 నుంచి ఆగస్టు 8 నుంచి 20% సుంకాలని భారత్ నుంచి ఎగుమతి అయ్యే, అంటే అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని వస్తువులపైన 20% సుంకాలు విధించాడు. భారతదేశంలో ఉన్న అనేక రంగాలు ఇంపాక్ట్ అయ్యాయి. మనం చెప్పుకున్నప్పుడు 25% సుంకాల విషయంలో మనకి టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఆక్వా ఇండస్ట్రీ, అదేవిధంగా మనకి చెప్పల పాదరక్షల రంగం కూడా ఇండియాలో మేజర్ ఇంపాక్ట్ అవుతుంది. ఈ ఇంపాక్ట్ అయిన వాటిలో ఈ 25% స్లాబ్లోకి వచ్చేటప్పుడు ఇవి ఎందుకు ఇంపాక్ట్ అవుతున్నాయంటే, ఇప్పుడు జరిగేది ఏంటంటే ప్రపంచంలో మరికొన్ని దేశాల నుంచి కూడా అమెరికాకి ఇవే ప్రొడక్ట్స్ వస్తున్నాయి. ఆ ప్రొడక్ట్స్ పైన 20%, 10% స్లాబ్ ఉంది. ఇప్పుడు మన ఇండియా ప్రొడక్ట్స్ పైన అరౌండ్ 50% స్లాబ్ వస్తుంది. అంటే సేమ్ ప్రోడక్ట్ అనేది కాస్ట్ పెరుగుతుంది. అంటే ఏదో వెనిజులా కానీ లేకపోతే ఏదో బ్రెజిల్ కానీ సప్లై చేసే ప్రోడక్ట్ ఒక $100 దొరికితే ఇప్పుడు ఇండియా ప్రోడక్ట్ అనేది $150 అవుతుంది. సో ఆటోమేటిక్గా అమెరికన్స్ అయిన ఎవరు ఇండియన్ ప్రొడక్ట్స్ని కొనరు. ఆ విధంగా ఇండియా మార్కెట్ అనేది డౌన్ఫాల్ అవుతుంది. సో ఇండియాకి అది ఇండైరెక్ట్గా ఇంపాక్ట్. ఇప్పుడు ప్రధానంగా మనం ట్రంప్ ఆలోచన విధానాన్ని చూస్తే భారతదేశంలో ఉండేటువంటి మార్కెట్స్ని ఎఫెక్ట్ చేయడమే కాదు, స్వదేశీ మార్కెట్ని, స్వదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ప్రత్యక్షంగా భారతదేశం మీద ఈ రకమైన కఠిన వైఖరి అనేది అవలంబిస్తున్నారు. ఇది ప్రధానంగా చూస్తే ఇటీవల కాలంలో ఐటీ రంగం కూడా ఎంత సివియర్గా ఎఫెక్ట్ అవుతుంది అనేది మనం చూసాం. టీసీఎస్ లాంటి సంస్థలు కూడా కొన్ని వేల మంది ఉద్యోగులను తొలగించినటువంటి పరిస్థితి. అంటే ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ ద్వారా ఆయన అనుకున్నటువంటి లక్ష్యాన్ని అమెరికాలో చేరుకోగలుగుతారా? ప్రధానంగా అమెరికాలో కూడా ఈ మధ్యకాలంలో నిరసనలను మనం గమనించగలుగుతున్నాం. వీటికి గల కారణాలు ఏమిటంటే, ట్రంప్ అసలు ఎన్నికైన మొదట విధానాన్ని అతను అనౌన్స్ చేసింది ఏంటంటే అమెరికన్స్ ఫస్ట్ అన్నాడు. అంటే అమెరికాలో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి కానీ అమెరికాలో ఉన్న కంపెనీలకు కానీ మొదటగా అమెరికన్స్నే ఎంప్లాయీస్గా నియమించుకోవాలనే నిర్ణయాన్ని ట్రంప్ తన అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నప్పుడే అనౌన్స్ చేశాడు. అందువల్ల ఎమోషనల్గా కనెక్ట్ అయిన యూత్ అనేవాళ్ళు ట్రంప్ని ఎన్నుకున్నారు. సో ట్రంప్ వచ్చిన తర్వాత తను ఏదైతే ముందుగా ప్రకటించాడో దాన్నే కొనసాగిస్తున్నాడు కూడా. అమెరికా అనేది అతిపెద్ద ఐటీ సెక్టర్ అండి. అమెరికా అనేది అభివృద్ధికి ప్రధాన బలం ఐటీ. సో అమెరికా ఐటీలో బాగా పనిచేస్తుంది ఎవరంటే ఇండియన్స్. అంతేకాక ఇండియాకి చెందిన అనేక ఐటీ కంపెనీలు కూడా అమెరికాలోనే విస్తరిస్తున్నాయి. సో ఈ రెండు విషయాలు చూసుకున్నట్లయితే ఇండియన్స్ ఎప్పుడైతే అమెరికాలో తమ ఉద్యోగాలు పెంచుకుంటున్నారో, అమెరికాలోనే సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఎప్పుడైతే ఇండియన్స్ని ఎక్కువగా నియమించుకుంటున్నాయో, సో లోకల్ యూత్ ఎవరికైతే అమెరికన్స్కి ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయి. సో అమెరికన్స్కి ఎప్పుడైతే ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయో అదే టైంలో ట్రంప్ అమెరికన్స్ ఫస్ట్ అనే నినాదంతో బయటకు రావడం, అప్పుడు స్థానిక యువకుల్లో కూడా ఆసక్తి పెరిగింది. ఎందుకంటే తమ దేశంలో పనిచేస్తున్న కంపెనీలు తమనే నియమించుకోవాలి, దాన్ని ట్రంప్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఎందుకని అంటే భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళకి ఎందుకు అంత ప్రాధాన్యత అక్కడ ఉద్యోగ అవకాశాలు? రైట్ అండి, ఇది మనం చూస్తున్నాం. అమెరికాలో ఉన్న అతిపెద్ద, నాట్ ఓన్లీ అమెరికా, ప్రపంచంలో ఉన్న అతిపెద్ద టెక్ కంపెనీలకి సీఈఓలుగా మన ఇండియన్సే ఉన్నారు. ఎందుకంటే ఇండియన్స్లో ఉన్న ఆ వర్క్ ఎఫిషియన్సీ కానివ్వండి, ఆ డెడికేషన్ కానివ్వండి, ఆ హార్డ్ వర్క్ కానివ్వండి, వేరే ఎక్కడ కూడా కనిపించట్లేదు. సో దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ ఇండియన్స్ అని ఆ కంపెనీలు నమ్ముతున్నాయి. కాబట్టి ఇండియన్స్నే తమ కంపెనీల్లో ఎంప్లాయీస్గా పెట్టుకుంటున్నాయి, కీలకమైన బాధ్యతలు కూడా అప్పగిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఏ కంపెనీ అయినా బాగా పనిచేసే వాళ్ళని కోరుకుంటుంది, కానీ బాగా పనిచేయలేని వాళ్ళని, స్కిల్ లేని వాళ్ళని తీసుకొచ్చి ఉన్నత స్థానాల్లో పెట్టలేదు. భారతీయులతో కంపేర్ చేస్తే అమెరికాలో ఉండేటువంటి ప్రజల టాలెంట్ తక్కువ అని ఎలా చెప్పగలుగుతాం? ముఖ్యంగా అక్కడ వేతనాలు ఇటువంటి అంశాలు కూడా దాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందా? అవునండి, యాక్చువల్లీ ఇండియా ఈజ్ ఎ లార్జ్ పూల్ ఆఫ్ స్కిల్డ్ ఐటీ ప్రొఫెషనల్స్. అందువల్లే వీ డెలివర్డ్ క్వాలిటీ సొల్యూషన్స్. ఎందుకంటే భారతదేశంలో మ్యాన్ పవర్కి డోకా లేదు. సో ఇండియాలో మ్యాన్ పవర్కి పే చేసే కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అదే ఇండియన్స్ అమెరికాకు వెళ్ళినా అక్కడ పనిచేసినప్పుడు కూడా వాళ్ళకి వచ్చే శాలరీస్ అనేది వెన్ కంపేర్ టు అమెరికన్స్ తక్కువ. ఎందుకంటే అదే జాబ్ నీకు అమెరికన్కి ఇవ్వాలంటే దే ఆర్ ఆస్కింగ్ ఫర్ అరౌండ్ $2 lakh. అంటే వాళ్ళకి $2 లక్షల ఇస్తే కానీ ఆ పని చేయరు. బట్ అదే ఒక ఇండియన్ అయితే $50,000కి పనిచేయడానికి
ఇష్టపడతారు. సో కంపెనీస్ కూడా ఏం చేస్తున్నాయంటే ఎంప్లాయీస్ మీద వాళ్ళు పెట్టే ఖర్చుని తగ్గించుకోవాలని చూస్తాయి. సో మ్యాన్ పవర్ కాస్ట్ ఎప్పుడైతే తగ్గుతుందో కంపెనీలు అనేవి ప్రాఫిట్స్ని మేక్ చేస్తాయి. ఆ కోణంలో చూసుకున్నప్పుడు కూడా అమెరికన్స్కి బదులుగా ఇండియన్స్ అయితే బెస్ట్. వై? బికాజ్ దే ఆర్ ఎఫిషియంట్ అండ్ వాళ్ళు చౌకగా దొరుకుతున్నారు కూడా. అందుకు అమెరికన్స్ని కాదని ఇండియన్స్కి మాత్రమే కొన్ని టెక్ కంపెనీలు ప్రియారిటీ ఇస్తున్నాయి. ఇటీవల కాలంలో మన టెస్లా కావచ్చు, యాపిల్ ఐఫోన్స్ తయారు చేసే పరిశ్రమ కావచ్చు, ఇలాంటివి ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయాలనే నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా ట్రంప్ చాలా కఠినంగా వారికి చెప్పడం జరిగింది. మీరు అక్కడ భారతదేశంలో ఇన్వెస్ట్ చేయొద్దు, మీరు ఏ ఎక్స్పాన్షన్ ఉన్నా కూడా అమెరికాలోనే చేయాలని అంటున్నారు. అది అసలు సాధ్యపడేదైనా? ఇలాంటి విధానాల వెనుక ఉన్నటువంటి ఆలోచనల గురించి ఏం చెప్తారు? ఇది కూడా మనం చెప్పుకునేదేనండి. అమెరికన్స్ ఫస్ట్ ట్రంప్ నినాదం అదే. ఆ నినాదంతో ఏం చేస్తారంటే ఏవైతే అమెరికా కంపెనీలు ఉన్నాయో అమెరికా కంపెనీలు తమ కొత్త ప్లాంట్లని అమెరికాలోనే పెట్టాలి, కొత్త వ్యాపార విస్తరణ కూడా అమెరికాలోనే చేయాలి అని ట్రంప్ కోరుతున్నాడు. కోరడమే కాదు, హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాడు. అదే క్రమంలో యాపిల్ అనేది ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయడానికి అతిపెద్ద ప్లాంట్ పెట్టడానికి ఇదివరకే నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత ట్రంప్ ఏం చేశారంటే యాపిల్ CEO అని కోరారు, మీరు ఇండియాలో కాదు మన అమెరికాలోనే ప్లాంట్ పెట్టండి, మీకు కావాల్సిన వెసులుబాట్లు నేను ఇస్తాను, ఇక్కడ యువకులకి ఉద్యోగాలు ఇవ్వండి అని యాపిల్ని ఆదేశించాడు. బట్ యాపిల్ అనేది ఇదివరకు ఇచ్చిన హామీ ప్రకారం ట్రంప్ ఆదేశాన్ని కూడా కాదని ఇండియాలోనే తన ప్లాంట్ పెట్టడానికి సముఖ చూపిస్తుంది. ఎందుకు ఇండియాలోనే అంటే ఇండియాలో మనం చెప్పుకున్నట్టు ఇండియా ప్రభుత్వం కూడా కొత్త పెట్టుబడులను ఆకర్షించడానికి అనేక రాయితీలు ఇస్తుంది. అదే టైంలో ఇండియాలో కూడా మ్యాన్ పవర్ అనేది వెరీ ఎఫిషియంట్ అండ్ వెరీ ఎఫెక్టివ్. చాలామంది దొరుకుతున్నారు, స్కిల్ఫుల్ లేబర్ దొరుకుతున్నారు, వాళ్ళు కూడాను తక్కువ ధరకి దొరుకుతున్నారు. సో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది చాలా తగ్గుతుంది. ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తగ్గుతుందో ఆ కంపెనీ అనేది మరింత ఎక్కువ ప్రాఫిట్ చేసుకోగలుగుతుంది. అదే క్రమంలో మేక్ ఇన్ ఇండియా అనే ఏదైతే స్కీమ్ ఇండియాలో స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఏం చేస్తున్నారంటే ఏదైనా వస్తువు బయట దేశం నుంచి ఇండియాలోకి రావాలంటే దానిపైన ట్యాక్స్ వేస్తాం మనం. సో ఆ ట్యాక్స్ అనేది ఇండియాలోనే తయారైతే ఉండదు. సో ఇండియాలోనే వస్తువు తయారయ్యి ఇండియా మార్కెట్లోనే విక్రయిస్తే దాని మీద ట్యాక్సులు కూడా తగ్గుతాయి కాబట్టి కంపెనీ అనేది మోర్ ప్రాఫిట్స్ గెయిన్ చేయగలుగుతుంది. అందుకే ఇలాంటి చాలా కంపెనీలు ఇండియాలో మార్కెట్ ఉంది కాబట్టి గుర్తించి వాళ్ళ దేశాలను కాదని మన దేశంలోకి వచ్చి ఇక్కడ ప్లాంట్లు పెడుతున్నాయి, ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాయి, ఇక్కడ బిజినెస్ని విస్తరిస్తున్నాయి కూడా. అంటే మీరు చెప్పినట్లు అమెరికా ఫస్ట్, అమెరికన్స్ ఫస్ట్ అనేటువంటి నినాదంతో ఆయన ఆ రోజు అధికారంలోకి వచ్చారు. దానికి కొనసాగింపుగా ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని భావించవచ్చు. కానీ ఆయన అధ్యక్షుడిగా ఉన్నది కేవలం అమెరికాకి మాత్రమే, ప్రపంచ దేశాలకు కాదు. ఇవాళ జరిగినటువంటి రీసెంట్ డెవలప్మెంట్ మనం గమనిస్తే జరిమానా సుంకాల పేరుతో మనకు ఒక 25% భారతదేశం నుంచి జరిగే ఎక్స్పోర్ట్స్ మీద ఆయన చెప్తున్నారు. దీని వెనుక ఉన్న ప్రధాన కారణం రష్యా దగ్గర మనం చమురు కొనుగోలు చేసుకోవడం, దిగుమతి చేసుకోవడం, చమురుని దిగుమతి చేసుకోవడం అనేది. దీనికి ప్రధాన కారణం మనం చూసినట్లయితే రష్యా నుంచి మనం చమురు దిగుమతి తీసుకునే దిశగా ముందడుగు వేయడం. అంటే ఈ అంశాలను మీరు గమనించినప్పుడు ప్రపంచ దేశాలకి రకమైన హుకుం జారీ చేయడం, ఆదేశాలు జారీ చేయడం ట్రంప్ దీర్ఘకాలంలో అమెరికా యొక్క ఇంట్రెస్ట్స్ని కూడా దెబ్బతీసే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకంటే అమెరికా అనేది ఒక ఫ్రెండ్లీ నేషన్. ఇప్పటివరకు కూడా అమెరికా ఎందుకు అంతగా డెవలప్ అయిందంటే అమెరికా ఎవరినైనా యాక్సెప్ట్ చేస్తుంది, ఎవరితోనైనా బిజినెస్ చేస్తుంది, అందరికీ అన్ని రకాల వసతులు కల్పిస్తుంది. ఇదివరకు అమెరికా అలా ఉండబట్టే ఎదిగింది. నెక్స్ట్ అమెరికా పెద్దన్న పాత్ర కూడా పోషించింది ఇన్నాళ్ళుగా, ఎందుకంటే డెవలప్మెంట్ అంత స్థాయిలో జరిగింది కాబట్టి. ఇప్పుడు అమెరికా ఏం చేస్తుందంటే ట్రంప్ అధ్యక్షతన అమెరికా వేరే దేశాలపైన హుకుం జారీ చేస్తుంది, వేరే దేశాలపైన ఆధిపత్యం చెలాయించేందుకు చూస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే అమెరికాకి ఇదివరకు ఉన్న సానుకూలతలు కోల్పోవడమే కాకుండా అమెరికాకు వేరే దేశాలతో ఉన్న సన్నిహిత్యం కూడా పోతుంది. మనం అదే చూసుకున్నట్లయితే రష్యాతో మనకు ఉన్న స్నేహబంధం అనేది ఎన్నో ఏళ్ళని అందరికీ తెలిసిందే. ఇప్పుడు కరోనా టైంలో ఏం జరిగిందంటే ఉక్రెయిన్ రష్యా వార్ జరిగిందండి. ఉక్రెయిన్ రష్యా వార్ జరుగుతున్నప్పుడు రష్యాలో చమురుని ఎవరూ కొనవద్దు అని అమెరికా అనేది ప్రపంచానికి ఆదేశించింది. అప్పుడు ఏం జరిగిందండి, చాలా దేశాలు రష్యా నుంచి చమురుని ఇంపోర్ట్ చేసుకోలేదు, కరోనా ఆపేసే. బట్ ఇండియా మాత్రం రష్యాతో ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల రష్యా నుంచి చమురుని ఇండియా భారీగా కొంది. అప్పుడు దాకా రష్యా నుంచి మనకు వచ్చే ఇంపోర్ట్స్ అరౌండ్ 2% మాత్రం ఉండేవి. బట్ అది ఆల్మోస్ట్
2022 నుంచి 35%, అంటే మనం ప్రజెంట్ భారత్లో వాడుతున్న చమురు నిల్వల్లో 35% ఈ గత 4 ఇయర్స్గా రష్యా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇంత భారీగా రష్యా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవడమే కాకుండా ఆ ఇంపోర్ట్ వాల్యూ కూడా చాలా తక్కువ. అంటే వేరే దేశాల నుంచి మనం దిగుమతి చేసుకునేటప్పుడు వచ్చే రేటు కన్నా రష్యా నుంచి మనం దిగుమతి చేసుకునేటప్పుడు చాలా తక్కువ రేటుకి మనం దిగుమతి చేసుకుంటున్నాం. దీనివల్ల రష్యాకి కూడా బెనిఫిట్, ఎందుకంటే మనం ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు రష్యాకి డబ్బులు ఇస్తున్నాం, రష్యా కూడా గెట్ ఇన్ అవుతుంది. దీన్ని వారవలేని అమెరికా ఇప్పుడు రీసెంట్గా గతంలోనూ సూచించింది, ఇప్పుడు ఏకంగా ఆదేశించింది, మీరు రష్యా నుంచి చమురును కొనవద్దు. సో ఈ ఆదేశాన్ని భారత్ ఏమాత్రం పట్టించుకోలేదు. ఒప్పందం ప్రకారం చమురుని రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఈ క్రమంలో రష్యా ఏదైతే ట్రంప్ ఆదేశాలకి ధీటుగా కౌంటర్ కూడా ఇచ్చిందంటే భారత్ని ఏమేనంటే మేము ఊరుకోం అని కూడా రష్యా చెప్పింది ఇప్పుడు. సో అంటే ఈ ఏదైతే భారత్కి రష్యాకు రిలేషన్ వల్ల అమెరికా అనేది నష్టపోతుంది. అంటే నష్టపోవడం అంటే రష్యా ఆర్థికంగా బలపడుతుంది భారత్ చమురు కొనడం వల్ల. కాబట్టి రష్యాని ఆర్థికంగా బలహీనపరచాలని ట్రంప్ కోరుకోవడంలో భాగమే ఇందులో ట్రంప్ నిర్ణయం. అంటే రష్యాని బలహీనపరిచే క్రమంలో ట్రంప్ ఈ రకమైన నిర్ణయాలు తీసుకోవడం విదేశాంగ పరంగా వారి యొక్క విధానాలు ఉండొచ్చు. కానీ భారతదేశానికి ఆదేశాలు ఇవ్వడం, భారతదేశం మీద ఈ రకమైన పెత్తనం చేయడం మనం గతంలో గమనించిన భారతదేశం యొక్క ప్రాధాన్యత ప్రాబల్యం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూ ఉండడం, మోడీ యొక్క ప్రతిష్ట కూడా పెరుగుతూ ఉండడాన్ని తగ్గించే దిశగా ట్రంప్ ఆలోచిస్తున్నారా వ్యవహరిస్తున్నారా అనే ఆలోచనలు కూడా క్రియేట్ అవుతున్నాయి. ఎందుకంటే పాక్తో మొన్న జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా నేనే దాన్ని నిలువరించానని ట్రంప్ కొంత అత్యుత్సాహంతో ప్రకటన చేశారు. ఇలాంటి అంశాలన్నీ చూసినప్పుడు ట్రంప్ యొక్క విధానం ముఖ్యంగా భారతదేశం మోదీ విషయంలో ఎలా ఉందనిపిస్తుంది? రైట్ అండి. భారత్ అనేది ఇప్పుడు అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థగా తయారైంది. అంతేకాకుండా ఒక బలమైన నాయకుడు మోడీ నాయకత్వంలో ఇండియా అనేది చాలా ఫోర్స్గా కూడా ఉంది. ఎందుకంటే 4.3 ట్రిలియన్ ఎకానమీ ప్రజెంట్ ఇండియా అండి. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా అనేది ప్రపంచాన్ని శాసించే స్థాయికి వచ్చింది. ఇప్పుడు అమెరికా ఇదివరకు ఏమనుకుందంటే అన్ని దేశాలను తొక్కి తాను మాత్రమే ఎదగాలని కోరుకుంది అమెరికా. కానీ ఇప్పుడు ఏంటంటే అలాంటి అగ్రరాజ్యాన్ని కూడా కాదని ఇండియాలోని మోడీ కూడా ఇప్పుడు ప్రపంచాన్ని ధీటుగా తాను ఒక స్వతంత్ర నాయకుడిగా ఎదుగుతుండడంతో అమెరికా కానీ ట్రంప్ కానీ వారలేకపోతున్నారు. ఇలాంటి క్రమంలో మోడీ యొక్క ప్రాబల్యాన్ని తగ్గించడం, ఇండియాని డ్యామేజ్ చేయడానికి ట్రంప్ చూస్తున్నాడు. అదే పాకిస్తాన్కి ఇండియాకి మధ్య యుద్ధం జరిగినప్పుడు కూడా అతని యొక్క సంకుచ బుద్ధి బయటపడింది. ఎలా అంటే ఇండియా పాకిస్తాన్ అనేవి ఎన్నో ఏళ్ళగా శత్రు దేశాలు, కానీ ఈ డిస్టర్బెన్స్ అనేది పాకిస్తాన్ మొదలుపెట్టింది మన రీసెంట్గా. దాన్ని కౌంటర్గా ఇండియా ఒక కౌంటర్ అటాక్ ఇచ్చింది, అది అక్కడితో క్లోజ్ అయిపోయింది. ఇండియా యుద్ధం అనౌన్స్ చేయలేదు, ఇండియా ఎటువంటి అనధికారిక దాడులు కూడా చేయలేదు. చెప్పింది ఒక ప్రతీకార దాడి చేసింది, ఊరుకుంది. దాన్ని కూడా ట్రంప్ తన అకౌంట్లో క్లెయిమ్ చేసుకోవడానికి ట్రై చేశాడు. ఏ రకంగా అంటే నేను చెప్పాను కాబట్టి మోడీ పాకిస్తాను తగ్గాయి, వాళ్ళ మధ్య యుద్ధాన్ని ఆపాయి. నేను చెప్పాను కాబట్టే ఈ రెండు దేశాలు కూడా ఇప్పుడు నష్టాలు పడకుండా నియంత్రించుకోగలిగాయి, నష్ట నివారణ చేసుకున్నాయి అని చెప్పడం. ఇది చెప్పడం అనేది ఒక రకంగా ఫూలిష్నెస్. ఎందుకంటే ఇప్పుడు ఇండియాకి కానీ ఎవరో చెప్పక్కర్లేదు, మన దేశంలో కానీ మన ప్రభుత్వానికి కానీ ఆ సత్తా ఉంది. మన నిర్ణయాన్ని మనం తీసుకోగలం, మనం అటాక్ చేయాలంటే చేయగలం, వద్దనుకుంటే మానేయగలం. సో ఎప్పుడైతే ఇలాంటి అనౌన్స్మెంట్ అనేది ట్రంప్ చేశాడో దాంతో మోడీకి ఉన్న ప్రాబల్యం తగ్గించాలని చూశాడు. అంటే మోడీని ఇండియాలోనూ ప్రపంచంలోనూ కూడా చిన్నపుచ్చే ప్రయత్నం చేశాడు. ట్రంప్ చెప్తేనే మోడీ ఫాలో అవుతున్నాడు అని బోత్ ఇండియన్స్ అనుకోవాలి, ప్రపంచ దేశాలు కూడా అనుకోవాలి అనేది ట్రంప్ ఆలోచన. భారతదేశానికి రష్యా కావాలా అమెరికా కావాలా అనే ప్రశ్న కానీ ఉత్పన్నమైనట్లయితే భారతదేశ భవిష్యత్తు ఎవరితో కొనసాగే అవకాశం ఉంటుంది? మనకి రష్యాతో రిలేషన్ అనేది వెరీ క్లోజెస్ట్ రిలేషన్ అండి. మనకి నెహ్రూ టైం నుంచి కూడా అంతకు మునుపు నుంచి కూడా భారత్కి రష్యాకి దౌత్యపరంగా సంబంధాలు బాగున్నాయి. మనకి బిజినెస్ పరంగా కూడా చాలా రకాల అగ్రిమెంట్స్ ఒప్పందాలు ఉన్నాయి. సో రష్యాని భారత్ ఎప్పుడు కోల్పోవడానికి ఇష్టపడదు. అమెరికా అనేది మిత్రదేశమే, కానీ ఇది ఓన్లీ బిజినెస్ పర్పస్. ఎందుకంటే ఇండియాకి అతిపెద్ద మార్కెట్ అమెరికా, అమెరికాకి అతిపెద్ద మార్కెట్ ఇండియా. సో ఈ బోత్ కూడాను ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్లో బిజినెస్ పర్పస్లోనే కలిసి నడుస్తున్నాయి. అంతేకాకుండా అమెరికా అనేది కేవలం తను మాత్రమే ఎదగాలని కోరుకునే దేశం, తను ఎదగాలి, వేరెవరిని తొక్కేయాలని. కాబట్టి ఎలాంటి
బిజినెస్ పర్పస్లో అంటే మన దేశంలోని మన గ్రోత్ని అడ్డుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి మనం అమెరికాతో డైరెక్ట్గా అయితే ఎటువంటి వారు పెట్టుకోలేము. ఇండియా కానీ మోడీ కానీ అమెరికాతో ఎటువంటి శత్రుత్వాన్ని పెంచుకోవడానికి ఇష్టపడరు. బోత్ అమెరికన్స్ కూడా ఇష్టపడరు. కేవలం ట్రంప్ అనే ఒక వ్యక్తి కేవలం చేస్తున్న ఇలాంటి తొంటరి పనుల వల్ల తప్పితే ఇండియాకి అమెరికా కూడా ప్రత్యేకంగా ఏ రకమైన వారు కూడా లేదు. బోత్ అమెరికాకి రష్యాకి మనకు కూడా ఉన్న రిలేషన్ ఏంటంటే వాణిజ్యపరంగా ఓకే, అంతకు మించి మన రెండు దేశాల మధ్య ఎంతో క్లోజెస్ట్ రిలేషన్ ఉంది. సో రేపు ఫర్దర్గా ఫ్యూచర్లో వస్తే భారత్ అనేది రష్యాతోనే ఉంటుంది ఎప్పటికైనా. అమెరికా అనేది బిజినెస్ పర్పస్ మాత్రం ఉంటుంది. ఇంతకన్నా ముందుకి అమెరికా మళ్ళీ ఏమైనా ఇలాంటి తొంటరి నిర్ణయాలు తీసుకుంటే భారత్ చూస్తూ ఊరుకుంటుందని అయితే అనుకోలేము. ఎందుకంటే వాళ్ళ భారత్ అమెరికా విషయాన్ని గమనించినట్లయితే ఈ వాణిజ్యం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. రెండు దేశాలు కూడా పరస్పరం ఆధారపడి ఉన్నాయి ఈ వ్యాపార కోణంలో. ఖచ్చితంగా ట్రంప్ కానీ ఈ 50% సుంకాలను కొనసాగించడం, లేదంటే భవిష్యత్తులో 150%, 250% కూడా ఈ సుంకాల శాతం పెరుగుతుందనేటువంటి అంచనాలు కూడా చాలామంది విశ్లేషిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులు కానీ కొనసాగినట్లయితే భారతదేశంలో వాళ్ళ టీసీఎస్ కావచ్చు, అనేక రంగాలు అనేక సంస్థలు కావచ్చు, వీళ్ళ యొక్క వ్యాపార మూలాలు ఏమైనా దెబ్బతినే పరిస్థితి ఉంటుందా? ఆల్టర్నేటివ్ మార్కెట్ క్రియేట్ అవ్వడానికి ఉన్న పాసిబిలిటీస్ ఏంటండి? రైట్ అండి. ట్రంప్ అధ్యక్షుడికి ఎన్నికైన తర్వాత నేను చూసుకుంటే లాస్ట్ 2024 డిసెంబర్ నుంచి స్టిల్ నౌ ఈ రోజు వరకు కూడా అంటే 2025 జూలై ఆగస్టు వరకు కూడాను మన ఇండియన్ స్టాక్ మార్కెట్ పరిస్థితి అనేది అంత జోష్గా లేదు. చాలా అప్పటి నుంచి ఇప్పటికి మనం ఇబ్బంది పడుతున్నది. మార్కెట్ ఎదుగుదల లేదు, అలాగని పూర్తిగా అయితే డిమాలిష్ అయిపోలేదు. అంటే దీన్ని బట్టి మనం ఏమనుకోవచ్చు అంటే అమెరికా చేస్తున్న ఎలాంటి నిర్ణయాల వల్ల ఆ నష్టం ఎంత మేర అనేది మనం చెప్పలేము. అంటే అంత బీభత్సమైన నష్టం అయితే ఉండదు, కానీ కొంతమేరకు అయితే మనం ఇబ్బంది పడతాం కూడా. కానీ ఇలాంటి సిచ్యువేషన్ నడుస్తుంది అంటే భారత్ అనేది తన మార్కెట్ మార్చుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ప్రపంచంలో అమెరికా ఒకటే కాదు దేశం అంటే ఇప్పుడు ప్రపంచం చాలా దేశాలు ఉన్నాయి. మనం అన్ని దేశాలకి ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇండియా అనేది ప్రపంచంలోనే అత్యంత ఫార్మా ప్రొడక్ట్స్ని ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ ఇండియా. ఎందుకంటే మన దగ్గర ఫార్మా ప్రొడక్ట్స్ చాలా ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఇలా ఈ ఎక్స్పోర్ట్స్ని చాలా దేశాలు ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. కాకపోతే మేజర్ ఇంపోర్టర్ అనేది అమెరికా. సో ఇప్పుడు ఏం చేస్తుంది ఇండియా అనేది ఇతర దేశాల్లో కూడా ఈ ఇంపోర్ట్స్ని పెంచే అవకాశం ఉంది. ఓకే, అదే రకంగా చూసుకుంటే ఐటీ సెక్టర్, ఫార్మా ప్రపంచంలో మన ఇండియాలో ఐటీ కూడా బాగా డెవలప్ అయింది. అయితే ఈ ఐటీని కూడా ఎక్కువగా మనం యూఎస్ఏకే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అంటే యూఎస్ఏ అనేది మన ఇండియా నుంచి కూడా ఐటీని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఈ ఐటీ సొల్యూషన్స్ని నాట్ ఓన్లీ యూఎస్ఏ ఇతర దేశాలు కూడా విస్తరించి మన ఇండియా అభివృద్ధిని మనం కొనసాగించవచ్చు. అదే రకంగా చూసుకున్నట్లే మరికొన్ని ప్రొడక్ట్స్ టెక్స్టైల్స్ కానివ్వండి, చెప్పల ఇండస్ట్రీ కానివ్వండి, అదే రకంగా సీరియల్స్ పెరల్స్ కానివ్వండి, తృణధాన్యాలు కానివ్వండి, ఇవన్నీ ఇండియాలో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది మనం అమెరికా మార్కెట్తో మాత్రమే ఆగిపోకుండా ఇతర దేశాలు కూడా విస్తరించుకుంటే భవిష్యత్తులో ఇండియా అనేది ఇటువంటి ఆర్థిక సంక్షోభాలకి గురి కాకుండా ఉంటుంది. అంటే ప్రపంచ దేశాల వాణిజ్యంతో అమెరికా ఈ విధంగా గోడ కట్టుకోవడం వలన ప్రపంచ దేశాలు కాస్త తాత్కాలికంగా కుదుపుకు గురైతే అవ్వచ్చు, కానీ దీర్ఘకాలంలో అమెరికాకు జరిగే నష్టం ఎలా ఉండొచ్చు? ఇది తప్పకుండా అమెరికాకి చాలా నష్టం అండి. అంటే ట్రంప్ ప్రస్తుతం కేవలం ఆలోచిస్తుంది ఏంటంటే అమెరికన్స్ ఫస్ట్. ఎందుకంటే అతను ఎలా ఎన్నికయ్యాడు కేవలం యువతలోనూ ప్రజల్లోనూ ఒక ఎమోషన్ రగిలించాడు. ఏంటి, అమెరికన్స్కి అన్నీను ఉద్యోగాలు అమెరికన్స్కే, కంపెనీలు అమెరికన్స్వే, అన్నీ ఇక్కడే ఉంటాయి, ఇక్కడ మాత్రమే డెవలప్ చేసుకుందామనే నినాదంతో అమెరికన్స్ అతను ఎన్నుకున్నారు. ఇప్పుడు కూడా ట్రంప్ ఏం చేస్తున్నాడంటే అమెరికన్స్కి అన్నీ ఇద్దామని నిర్ణయం ఉన్నాడు. కానీ అమెరికన్స్కి అన్నీ ఇస్తే అమెరికా ఎంతవరకు డెవలప్ అవుతుంది? ఎంతవరకు అమెరికా డెవలప్ అయింది? ఎందుకంటే అన్నిటినీ అమెరికా ఎంకరేజ్ చేస్తుంది, అన్ని దేశాలని అమెరికా ఎంకరేజ్ చేస్తుంది, అన్ని దేశాల వ్యాపారాలను అమెరికా ప్రోత్సహించింది. కాబట్టి అమెరికా డెవలప్ అయింది. ఇప్పుడు అమెరికా కేవలం తనంతట తానే ఉండాలి అని గడిగీసుకుని కూర్చుంటే అమెరికా డెవలప్మెంట్ అనేది అక్కడితో ఆగిపోతుంది. ప్రజెంట్ మనం ఉన్నది గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు అన్ని దేశాలతో కలిసి మనం వ్యాపారం చేసుకోవాలి, అన్ని దేశాలను కలిసి మనం అభివృద్ధి చెందాలి. అలా కాకుండా నా అంతటా నేను నా దేశం మాత్రం అభివృద్ధి చెందాలనుకుంటే, నా ప్రొడక్ట్స్ నేనే కొనుక్కోవాలి, నా ప్రొడక్ట్స్ నేనే అమ్ముకోవాలనుకుంటే భవిష్యత్తులో ఇండియా కూడా అమెరికా నుంచి వచ్చే ప్రొడక్ట్స్ని ఆపేయచ్చు, ఇండియా కూడా అమెరికా నుంచి వచ్చే ప్రొడక్ట్స్ పైన సుంకాలు పెంచవచ్చు.
ఇండియా కూడా అమెరికా వ్యాపారాన్ని అడ్డుకోవచ్చు. ఇది కూడా జరగచ్చు. అంటే ఈ రకమైన పరిస్థితి వచ్చినట్లయితే అమెరికా పెద్దన్న స్థానాన్ని కోల్పోయే పరిస్థితి కూడా ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. తప్పకుండా అమెరికా అనే తన పెద్దన్న పాత్రను ఆల్రెడీ ఆ ప్రభావం కోల్పోయిందండి. భవిష్యత్తులో కూడా ఇలాగే బిహేవ్ చేస్తే అమెరికా పూర్తిగా అమెరికా అనేది అగ్రరాజ్యంగా ఇంకా మనం పిలవలేం అమెరికాని. ఎందుకంటే డెవలప్ చెందుతున్న దేశాలు ఇండియా లాంటి దేశాలు చాలా ఉన్నాయి. సో మనం డెవలప్ అవుతున్నాం. చైనా ఆల్రెడీ డెవలప్ అయింది. రేపు పొద్దున్న మనం కూడా థర్డ్ ఎకానమీలోకి వెళ్తే ఆ స్థాయికి వచ్చినప్పుడు అమెరికా కూడా ఇంకా కొలాప్స్ అయిపోవడం అనేది ఖాయం. ఓకే, థ్యాంక్ యూ జవహర్ గారు.